హైదరాబాద్లో కొన్ని పబ్స్ బరి తెగిస్తున్నాయి. అనుమతులకు మించి నడుపుతూ యువతను మత్తులో తేల్చేస్తుంది. అలాంటి వాటిలో ఒకటి హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని PS4 పబ్. PNR ఎంపైర్లో ఏర్పాటు చేసిన ఈ పబ్ ధనార్జనే లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. అనుమతులు రాత్రి 11:30 గంటల వరకే, కానీ నడిచేది మాత్రం తెల్లవారుజామున 4 గంటల వరకు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిర్వాహకులు ఇచ్చిన లంచాలకు మరిగి పట్టించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో కొన్ని పబ్స్ బరి తెగిస్తున్నాయి. అనుమతులకు మించి నడుపుతూ యువతను మత్తులో తేల్చేస్తుంది. అలాంటి వాటిలో ఒకటి హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని PS4 పబ్. PNR ఎంపైర్లో ఏర్పాటు చేసిన ఈ పబ్ ధనార్జన లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. అనుమతులు రాత్రి 11:30 గంటల వరకే, కానీ నడిచేది మాత్రం తెల్లవారుజామున 4 గంటల వరకు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిర్వాహకులు ఇచ్చిన లంచాలకు మరిగి పట్టించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్, ఏంటి అర్ధరాత్రి 11 గంటల వరకే పర్మిషన్ ఉన్న తెల్లవారుజామున 4 గంటల వరకు పబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దీనిపైన పోలీసులు కానీ అటు ఎక్సైజ్ అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? మనం స్క్రీన్ మీద చూస్తాం కదా, హైదరాబాద్ లోని కొన్ని పబ్స్ అయితే బద్దెగిస్తున్నాయి. అనుమతులు మించైతే అంటే ఉదయం 4 గంటల వరకు అయితే నడిపిస్తున్నట్లు తెలుస్తుంది మనకు. అయితే యువత మాత్రం మత్తులో తులాడుతుందని మనకు తెలుస్తుంది. అలాంటి వాటిలో ఒకటి హైదరాబాద్ లోని కూకట్పల్లి బజార్లో PS4 పబ్. ఇది కూకట్పల్లిలోని PNR ఎంపైర్ లో ఉంది ఈ పబ్బు ధనార్జన లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవస్తుంది. ఇటు ఇంత నడుస్తున్న హైదరాబాద్ లో చాలా వరకు చూడొచ్చు, మాదాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఇలా చాలా ప్రాంతాల్లో మాత్రము పబ్బుల్లో సంబంధించి అయితే తెల్లవారుజామున 4 గంటల వరకు అయితే నిర్వహిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే 70 పరమావధిగా మాత్రం అక్కడ పబ్బు ఓనర్లు మాత్రము అక్కడ యువతిని మాత్రం మత్తులో దించేసి తెల్లవారుజామున వరకు ఏర్పాటు చేస్తున్నట్లుగా అక్కడ పోలీసులు కానీ, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మనకు తీవ్ర విమర్శలు వస్తుందంటే, దీని ప్రకారం చూస్తే హైదరాబాద్ లో చాలా పబ్బుల్లో ఇదే తంతు నడుస్తున్నారని మనకు తెలుస్తుంది. కొన్ని చోట్ల మాత్రము కుక్క సెంటర్లు కూడా తెల్లవారుజామున వరకు కూడా ఏర్పాటు అంటే గతంలో కూడా BRT న్యూస్ లో అయితే కథనం అయితే ప్రసారం చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే పోలీస్ అధికారులు మాత్రం ఇలాంటి పబ్బుల మీద అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంతవరకు అయితే టైం ఉందో ఆ టైం వరకు నిర్వహించాలి. టైం దాటితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది పేరెంట్స్ కానీ, యువత కానీ కోరుకుంటున్నారంటే, దీన్ని బట్టి చూస్తే మాత్రము 70 పరమావధిగా మాత్రము చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇలాంటి పబ్బుల మీదకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద వస్తుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇలాంటి రాత్రి తెల్లవారుజామున వరకు నడుస్తున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ఒక విమర్శ వస్తుంది. మనోజ్. రైట్ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.